ఇక్కడ ఉన్న ఆర్మూర్లో ఒక ప్రాంతంలో నేను 30 ఏళ్ళ వరకు కథలని ఇండస్ట్రీ అంటే వాడు అబ్బా సొమ్ము లేకపోతే నిజాం రాజు వారసుని లేకపోతే సిద్దిపేట ద్వారా పెంపుడు కొడుకుని అని రాజకుటుంబం పెంపుడు కొడుకుని అని ఒక విర్రవీగిన ఒక అహంకారికి ఈ ఆర్మూరు ప్రజలు చెంపపెట్టు అంటే ఎలా అంటే ఏ ప్రజలైతే భయపడ్డారో అంటే హత్యలు అరాచకారాలు అహంకారాలు ఇవన్నీ చేస్తూ కూడా వాళ్ళంతా నిరాటంగా సాగించిండు ఆ దమనకాండనంటే దీనికి కారణమైన ప్రజలు వాళ్ళ కడుపుల్లో రగుల్చుకొని ఆ బాధని నేను వచ్చిన రోజు ఒక భయంతో ఉన్న బిడ్డలు ఈరోజు నన్ను నమ్మి నాకు ధైర్యాన్ని నా శక్తికి శక్తిని వారికున్న శక్తిని తారపోసి నన్ను మహాశక్తిని తయారు చేశారు. ఇక ఈ రోజు నుంచి ఆర్మూరులో మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన అన్యాయాలు హత్యలు కావచ్చు, ఈ కబ్జాలు కావచ్చు, ఈ కమిషన్లు కావచ్చు, ఈ మీ మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా ఇక ఆర్మూర్లో మాత్రం ఒక్క రౌడీ ఉండకూడదు. వారం రోజులలో గంజాయి అనేది కళ్ళకు కనబడకూడదు. పోలీసు మిత్రులకు చెప్తున్నా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తున్నా. రైట్. ఎన్ని హత్యలు చేశారు జగన్ గారు? ఇక్కడ హత్యలు చేస్తూ ఉంటారా అండి? హత్యలు చేసే వాళ్ళు ఉంటారా? ఎఫ్ఐఆర్లు ఉన్నాయా? పోటీకి అనర్హులు కదండి హత్యలు చేస్తే. మీ ఎమ్మెల్యే అంటున్నాడు. నేను చెప్తాను. ఇప్పుడు మేమేమంటున్నాడు, వాడు ఒక నేర చరిత్రుడు, ఒక అరాచక శక్తి, ఒక విద్వాంసకుడు, ఒక డ్రగ్గిస్ట్, ఒక మర్డర్. సొంత భార్య సూసైడ్ చేసుకున్నదండి. ఎంత షాడిస్ట్ అయితే భార్య సూసైడ్ చేసుకుంటుందండి చెప్పు. మా అంకాపూర్లో పుట్టిన అష్టదరిద్రుడు, మా తులసివనంలో ఒక ఎర్రచందన మొక్కవాడు. మా అంకాపూర్ ఒక ఆదర్శ గ్రామం ఈ దేశానికి. ఆ ఆదర్శ గ్రామంలో ఆ తులసివనంలో పుట్టిన ఒక ఎర్రచందనం మొక్క, ఒక గంజాయి మొక్క, ఒక పుష్ప 2, ఒక కేజీఎఫ్ వాడు, కిడ్నీలు అమ్ముకున్న రాకేష్ రెడ్డి వాడు కిడ్నీలు అమ్ముకున్నాడు అండి. కిడ్నీలు అమ్ముకున్నాడు. ₹1 కార్పొరేట్ వైద్యం అవుతుందా ప్రసాద్ అన్న? మన ఇంట్లో ఉన్నారు పని చేయమని చెప్పి ₹1 కార్పొరేట్ వైద్యం మీ కాళ్ళ కిందకి దూరిపోతుంది. ₹1 కార్పొరేట్ వైద్యం అవుతుందా? నీ ఊరు నుంచి ఈ ఆర్టీవీ నుంచి హాస్పిటల్ కోనికే ₹200 కావాలా కార్ ఛార్జ్. ₹1 కార్పొరేట్ వైద్యం ఎట్లా ఇస్తాడు? నేను ఎట్లా వెళ్ళాలా? నేను కార్పొరేట్ వైద్యం కావాలి, నాకు ₹1 ఎట్లా ఇస్తాడు వాడు? నువ్వు ఆలోచించు. వాడు చదువుకోనోడు చెప్పి వినండి సార్. మీరు అంటే మీరు ఏం మాట్లాడతాం సార్ చెప్పండి. ఇక ఒక రౌడీ రాకేష్ ఆయన మాటలు చూస్తూ ఉన్నారుగా. 119 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదండి. 119 మంది ఎమ్మెల్యేలు ఎవరైనా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారా? 100% డ్రగ్గిస్ట్, కొకైన్ హ్యాబిటెట్. మనం చూడండి, మీరు అబ్నార్మల్ మాట్లాడతారు. మీరు చూడండి, పొద్దున పోయి 6 గంటలకు ఆర్టీ వాళ్ళు మీరు మైక్ పెట్టండి, మా చెల్లెని పంపించండి. సాయంత్రం మీరు మాట్లాడండి, రోహిత్ రెడ్డికి ఇంటర్వ్యూ రమ్మని చెప్పి. ఇంటర్వ్యూకి వచ్చే మాటలు పొద్దునుండే మాటలు సేమ్ ఉండయి, అబ్నార్మల్గా ఉంటాయి. గంజాయి ఏ రేసుడు కాదు, గంజాయి తాగేటోడే వాడు. అసలు గంజాయిని పంపించిందే వాడు ఆర్మూర్కి. దావుద్ ఇబ్రాహిం దగ్గర దొంగ బంగారం ఎత్తుకొని వచ్చి ఆర్మూర్కి వస్తే నెల రోజులు తిష్ట వేశారండి 1990s. అంకాపూర్ నుంచి పారిపోయి వైజాగ్లో ఉండి లిక్కర్ షాప్లో ₹500 జీతం చేసిన అని చెప్తాడే. ₹500 జీతం కాదు, ఇక్కడి నుంచి పారిపోయిన దొంగ బంగారం దొంగ స్మగ్లర్. కేసులు కూడా ఉన్నాయి. అవన్నీ మాట్లాడకుండా మీరు నాకు ఈ పవిత్ర అంకాపూర్ గ్రామంలో పుట్టినటువంటి చీడపురుగుడు ఎర్రచందనం స్మగ్లర్. ఎర్రచందనం ఏందండి? ఎర్రచందనం అంటే ఏంటండి? ఒక మంచి పని అది. ఎర్రచందనం నాకు ఒక్కొక్కరికి లైసెన్స్ ఉంది. వీరప్పన్ గంధప్ లైసెన్స్ లేదా? రాకేష్ రెడ్డికి ఉందా లేదా? ఉంటే ఉండవచ్చు, నాకేం, ఐ డోంట్ కేర్. నాకేం అది మంచిదా అంటున్నా. నేను వీరప్పన్ లైసెన్స్ ఉండే వ్యాపారం చేస్తుంటే దొంగ వ్యాపారం అవుతుంది. 100% మరి అఫిడేవిట్లో పెట్టాలి కదా. చూపిమన్ అఫిడేవిట్లో చూపించిండా అండి? ఎర్రచందనం అమ్మిండు, ఎర్రచందనం లైసెన్స్ ఉంది. 6 ప్రాంతాల్లో, తమిళనాడులో, తిరుత్తరంలో, ఆంధ్రప్రదేశ్లో, మహానందిలో, దుబాయ్లో, చైనాలో 125 దేశాలు తిరిగిన అన్నాడు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎందుకు చూపించలేవు మరి? ఎన్ని చెక్కలు అమ్మినావు? ఎన్ని గంధ చెక్కలు, ఎర్రచందనం చెక్కలు ఏడగొన్నావు, ఏడమ్మినావు? ఆ లైసెన్స్ మెన్షన్ చేయాలి కదా. నీ ప్రాపర్టీలలో, నీ డబ్బులలో, నీ రూపాయిలో చూపించాలి కదా. నీ 6 కంపెనీలు 8 కంపెనీలు చూపించిన 8 కంపెనీలో టర్నోవర్ చూపించాలి కదా. దానికి కట్టిన GST చూపించాలి కదా. అవన్నీ చూపించకుండా నేను ఒకటే లైసెన్స్ ఎందుకు రాబోయ్? ఒకటి లైసెన్స్ దాంతో తెలంగాణ ప్రజలకు వచ్చేది ఏంది? తెలంగాణలో ఎర్రచందనం ఉందా? ఉన్న దగ్గర స్మగ్లింగ్ చేసుకొని అమ్ముకున్నావు. 30 ఏళ్ళ తర్వాత వచ్చినావు. 57 ఏళ్ళకి ఆర్మూర్ ప్రజలు, అంకాపూర్ ప్రజలు గుర్తొచ్చారు. ఎక్కడైతే తిరస్కరించారో ఆ గ్రామంలో చెట్టు గట్టేసి కొట్టింది మర్చిపోతున్నావా? పడిగల గ్రామంలో ఒక కేసులో, చెప్పరాని కేసులో, ప్రాస్టిట్యూట్ కేసులో పట్టుబడ్డాడండి. కార్తో సహా అద్దాలు బలగొట్టారు. పడిగల గ్రామం పోయి అడగండి. పడిగల గ్రామంలో ఈ మాట వాస్తవమా కాదా? 15 ఏళ్ళు 18 ఏళ్ళు సొంత భార్యను ఎందుకు దాచాడండి వీడు? ఎందుకు దాచవలసిన అవసరం ఉంది? నేను ఒక ఎమ్మెల్యేని, మూడో పెళ్లి చేసుకుంటే నన్ను విలువాలి కదండి, తెలియాలి కదండి, మీ విలేకరులకు తెలియాలి కదండి, లోకల్ మీడియాకి తెలియాలి కదా. అంటే ఆయన వివాహాలకు సంబంధించి ఎందుకు మాట్లాడతాం అంటే ధర్మం, న్యాయం, ప్రజాస్వామ్యం. వాడు ధర్మం ఎట్లా?
ఒక భార్యని చంపుతా డ్రైవర్ని చంపేసిండు వాడు ధర్మం న్యాయం అంటే ఎట్లా అండి మీరు ధర్మం ఏ ఆధారాలతో చెప్తున్నారు మీరు అవి? కేసులు ఉన్నాయి సార్. హత్య రాజకీయాలు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో పోయి కేసు చెక్ చేసుకోండి ఉన్నది మేము చెప్తాం నంబర్ ఎఫ్ఐఆర్లు ఇస్తే కూడా ఏ ఆధారం అంటే ఏం చెప్పాలి రోహిత్ గారు ఐఎమ్ అనబుల్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఎందుకు మీరు నన్ను టార్గెట్ చేసి అడుగుతున్నారో అర్థమైతే లేదు విత్ పేపర్ సార్ ఎర్రచందనం అన్నాడు రెడ్ గోల్డ్ అన్నాడు చూపించిండా ఎక్కడ చూపించిండు ఎంత టర్న్ ఓవర్ చూపించిండు ఎక్స్పోర్ట్ ఎంత చేసిండు ఇంపోర్ట్ ఎంత చేసిండు ట్యాక్సీలు ఎంత కట్టిండు చూపిమని అవి చూపకుండా దొంగలాగా కొన్ని వ్యాపారాలు ఆయన దాచాడా దూచా అప్పుడు ఇట్లా కొన్ని వ్యాపారాలు దాచాడా దాచాడు అన్ని దాచాడు దాచితే అది ఎన్నికల నియమావళికి విరుద్ధం మీరు కేసు రాకేష్ రెడ్డి మీరు అయిపోతున్నారా? ఎందుకు రమ్మన్నారు పార్టీలకు రమ్మన్నారంట కదా బీఆర్ఎస్ పార్టీలకు ఆహ్వానించారట కదా ఏ పది ఇప్పిద్దాం కూడా అనుకున్నారు ఆయన చెప్పరాసి టీఆర్ఎస్ భవన్లో ఉన్నాడు కదా గేట్ కీపర్ దగ్గర ఆడ చెప్పరాసి ఊడనీకి ఆహ్వానించాం ఆడ ఎవడండి వాడిని ఆహ్వానించడానికి పెద్ద పెద్ద మేధావులు వచ్చి మా దగ్గర పనిచేస్తా అంటే ఈయన చెప్పరాసిగా చూడనీకి కూడా వస్తుంటే మేము వద్దని చెప్పినాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.